హలో ఎవ్రీవన్, యు ఆర్ వాచింగ్ ఉస్మానియా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి మన తెలంగాణలో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో చాలా వరకు డిగ్రీ అయిపోయినటువంటి స్టూడెంట్స్ పీజీ చేయాలి అని అనుకుంటారు. బట్ మన యూట్యూబ్లో అయితే ఎటువంటి గైడెన్స్ అనేది క్లియర్గా లేదనమాట. ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేయాలి అంటే ఏమిటి అనేది ఒకటే వీడియోలో క్లియర్ గైడెన్స్ లేదు. బట్ మీరు ఏ విధంగా అయితే థంబ్నెయిల్లో చూసారో క్యాంపస్లో సీటు రావాలంటే మీరు ఏం చేయాలి, ప్లస్ క్యాంపస్లో సీట్ రావాలంటే ఎన్ని మార్కులు వచ్చి ఉండాలనేది అయితే నేను ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఐ కంగ్రాచులేట్ ఎవ్రీవన్ బికాస్ ఎందుకంటే మీరు కరెక్ట్ వీడియోని ఎవరైతే థంబ్నెయిల్ చూసి వచ్చారో మీరు కరెక్ట్ వీడియోలోకి వచ్చారనమాట. ఇందులో అయితే మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. బట్ కొంచెం టైం ఎక్కువైనా కానీ వీడియో లాస్ట్ దాకా చూడడానికి అయితే ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మన తెలంగాణలో ఉన్నటువంటి ఈ యొక్క యూనివర్సిటీలో చదవాలి అనుకుంటే మీరైతే మెయిన్లీ సిపి గెట్ అనే ఎగ్జాము ఎవ్రీ ఇయర్ జూలైలో మన తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వాళ్ళు అయితే మనకి కండక్ట్ చేస్తారు. దాంట్లో వేరియస్ సబ్జెక్ట్స్ ఉంటాయి. మీకు ఏదైతే సబ్జెక్ట్స్ ఇష్టమో ఆ సబ్జెక్ట్ని మీరు సెలెక్ట్ చేసుకొని 100 మార్క్స్కి వాళ్ళు ఎగ్జామ్ పెడతారు. దాంట్లో మీరు సర్టెన్ మార్క్స్ తెచ్చుకుంటే మీకు రిజర్వేషన్ బేసిస్ మీద అయినా కావచ్చు, మెరిట్ బేస్ మీద అయినా కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వస్తుంది. బట్ ఇక్కడ మనకు ఉన్నటువంటి కొంచెం మైనస్ పాయింట్ ఏంటంటే ఎన్ని మార్కులు వస్తే ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వస్తుంది అని క్లియర్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో కూడా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇదైతే మనం ఒకసారి చూద్దాం. క్యాంపస్లో సీట్ రావాలంటే మీరు మెయిన్లీ సిపి గెట్ అనేది ఒక ఎగ్జామ్ మాత్రమే. మీరు ఆ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినప్పుడు మాత్రమే ఆ ఎగ్జామ్ని క్రాక్ చేయగలుగుతారు. కాబట్టి మీకు ఇక్కడ చూపెడుతున్నట్టు మీ యొక్క ప్రిపరేషన్ అనేది అయితే ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఆ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఆ ఎగ్జామ్ గురించి పూర్తి డీటెయిల్స్ నేను ఇంకొక వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోని ఇక్కడ ఐకార్డ్స్లో ఇస్తాను, ప్లస్ డిస్క్రిప్షన్లో కూడా ఆ వీడియో లింక్ మెన్షన్ చేశాను. ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఆ ఎగ్జామ్ మెయిన్లీ ఇక్కడ చెప్తాను, జస్ట్ 1 minute. ఏంటంటే 100 మార్క్స్ ఉంటుంది వితౌట్ నెగిటివ్ మార్కింగ్. అంటే మీరు 100 మార్కులకి ఎగ్జామ్ రాయాలి. ఒక్క కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్, రాంగ్ పోతే నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. అంటే మీరు ఇలా ఒక్క రైట్ ఆన్సర్ స్కోర్ చేస్తే మీకు ఒక్కొక్క పాయింట్ అనేది అయితే వస్తుంది. ఇలా ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ రావాలి అంటే మీకు ఎన్ని మార్కులు రావాలని ప్రీవియస్ ఇయర్లో నేను అనాలిసిస్ చేస్తే ఎవరైతే మంచి ర్యాంక్ కొట్టిన వాళ్ళు ఉన్నారో నాకు తెలిసినటువంటి నేను 2024లో ఏదైతే సిపి గెట్ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఉస్మానియా యూనివర్సిటీలో సీటు కొట్టినటువంటి కొందరు స్టూడెంట్స్ని అయితే కన్సల్ట్ అవ్వడం జరిగింది. వారికి వచ్చినటువంటి మార్క్స్ లిస్ట్ని అలాంగ్ విత్ వారి యొక్క ఎక్స్పీరియన్స్ని నాకు కొంచెం విత్ ఇన్ షార్ట్ టైంలో నాకు షేర్ చేశారు. నేను ఇక్కడ మీకు ఒక లిస్ట్ చూపెడుతున్నాను, చూడండి. ఇతనికి ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో 4th ర్యాంక్ వచ్చిందనమాట ఆల్ ఓవర్ ది స్టేట్. నేను ఇక్కడ బ్లాక్ చేశాను ఇతని నేమ్ని. ఒకసారి చూడండి. ఇతనికి 4th ర్యాంక్ ఆల్ ఓవర్ ది స్టేట్ వచ్చిందనమాట. ఇతనికి వచ్చినటువంటి మార్క్స్ ఎన్ని అని నేను ఒకసారి కన్సల్ట్ అయితే ఇతనికి 69 మార్క్స్ అవుట్ ఆఫ్ 100 వచ్చాయి. ఓకేనా, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇతనికి 69 మార్క్స్ వస్తే 4th ర్యాంక్ వచ్చింది. అలాగే ఇక్కడ మీరు చూడండి, ఇతనికి ఫస్ట్ లిస్ట్లో ఫస్ట్ ఫేజ్లో ఫస్ట్ నేమ్ కింద ఇతనికైతే సీట్ అలాట్ జరగడం అయితే జరిగింది యూనివర్సిటీలో. అలాగే ఇక్కడ మీరు లీస్ట్ వచ్చినటువంటి వ్యక్తిని కూడా ఒకసారి గమనించండి. ఓకేనా, మీకు ఫస్ట్ వచ్చినటువంటి స్కోర్ ఎంత అనేది అర్థమైంది కదా. ఫస్ట్ వచ్చినటువంటి వ్యక్తి యొక్క స్కోరు 69 వచ్చినటువంటి టాప్ వ్యక్తికి టాప్ ర్యాంక్ వచ్చింది. అలాగే ఒకసారి లీస్ట్ ర్యాంక్ చెక్ చేసుకున్నటువంటి అంటే ఒక వ్యక్తికి 279 ర్యాంక్ వచ్చింది. బట్ ఇతనికి ఫేజ్ 1లో ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వచ్చింది. ఇతను ఏ కేటగిరీ అంటే ఓసీ కేటగిరీ. బట్ ఈడబ్ల్యూఎస్ ఉండడం వల్ల ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లో ఇతనికైతే సీట్ అలాట్ అయింది. అంటే 279కి ప్లస్ మధ్యలో మెయిన్ టాప్ ర్యాంక్కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది అని ఒకసారి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒకసారి అయితే ఇక్కడ నేను మీకు చూపెడుతున్నాను. 143 ర్యాంక్ వచ్చినటువంటి వ్యక్తి నాకు చాలా దగ్గర నుండి, అలాగే మా కాలేజీలో
సీనియర్గా నాకు చాలా పరిచయం అనమాట. ఇతని యొక్క ర్యాంక్ కార్డ్‌ని అయితే ఒకసారి అయితే పరిశీలించినట్లయితే మీరు గుర్తుపెట్టుకోండి. 143 ర్యాంక్ కొండా హర్షవర్ధన్ నేమ్ కూడా. ఇతనికైతే ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వచ్చేది. బట్ అన్నకి ఇష్టం లేక అతని యొక్క దగ్గరలో ఉన్నటువంటి లోకల్ ఏరియా చూసుకోవడానికి గాను కాకతీయ యూనివర్సిటీలోకి అయితే చదవడానికి వెళ్ళాడు. బట్ మనం ఒకసారి ఇతని ర్యాంక్ని అయితే చూసుకున్నట్లయితే ర్యాంక్ కార్డ్ని 143 ర్యాంక్ ఎన్ని స్కోర్ చేసి వచ్చింది, 41 స్కోర్ చేసినా కానీ ఇతనికి 143 ర్యాంక్ వచ్చిందనమాట. ఓకేనా? అంటే ఒకసారి గుర్తుపెట్టుకోండి, టాప్ వచ్చినటువంటి వ్యక్తికి 69 వచ్చాయి. 69 వస్తే 4th ర్యాంక్. ఓకేనా? బట్ ఇక్కడ 143కి మధ్యలో ఎంత వచ్చింది, 41కి 143. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ 41కి 143 ర్యాంక్ అంటే మీకు గనక మినిమం మీరు ఒక 35 to 40 మధ్యలో స్కోర్ చేసుకోగలిగితే, మీకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అప్లై అయితే, ఆర్ఎల్స్ మీకు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉంటే కొన్ని కోర్సుల్లో సీట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. బట్ మీకు ఎప్పుడు పెద్ద ఏం పెట్టుకోండి, మినిమం 50%, మోర్ దెన్ 50 మార్క్స్ అయితే మీరు అచీవ్ చేయగలిగితే మీకు ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వచ్చే అవకాశం అయితే చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అది ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి. అలాగే వేరియస్ కోర్సెస్ ఎవరైతే సైన్స్ సబ్జెక్ట్స్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళైతే మోర్ దెన్ 55 స్కోర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే కొన్ని సబ్జెక్ట్స్కి డిమాండ్ ఉండడం వల్ల ఇక్కడైతే మీకు చాలా టఫ్ అయితే జరుగుతుంది అనమాట. అందుకే మోర్ దెన్ 55 to 65 మీరు స్కోర్ చేసుకోగలిగితే మీరు ఒక సేఫ్ పాయింట్ రీచ్ అవుతారు.